సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సత్య టెక్నాలజీస్ లో పలు కోర్సెస్ నేర్చుకుని ప్రస్తుతం ఐటీ ఎంప్లాయీస్ గా స్థిరపడిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక ఎంప్లాయీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, సత్య టెక్నాలజీస్ లో అసలు తను ఏం నేర్చుకున్నారు, ఇప్పుడు రాబోతున్న వాళ్ళకి తను ఏం చెప్తారు, ఇవన్నీ తన మాటల్లో వినే తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, మీ పేరు? నా పేరు శేషాద్రి. శేషాద్రి గారు, సత్య టెక్నాలజీస్ కి ఎప్పుడు వచ్చారు మీరు? లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను .NET డెవలపర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, కంగ్రాచులేషన్స్ Thank you. జాబ్ సంపాదించినందుకు. Thank సో you. ఏం చెప్తారు, ఎలా అంటే రావటం కానీ ఇక్కడ ట్రైనింగ్ విధానం కానీ ఎలా ఉండింది? రావడం అంటే యాక్చువల్లీ నేను ఇక్కడికి రావడం ముందు నాకేం తెలియదు సత్య గురించి అని కాదు. నేను యాక్చువల్లీ అమీర్పేటకి వచ్చింది ఒక సాఫ్ట్వేర్ ఏదో కోర్స్ నేర్చుకోవాలి అనేది. ఏదో ఒకటి. సో ఇలా తిరుగుతున్నప్పుడు సత్య కూడా వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ గా వచ్చాను. ఓకే. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాకపోతే నాకు 3 years గ్యాప్ ఉండే, 3 to 4 years గ్యాప్ ఉండే. 2019 పాస్ ఆఫ్ నేను 22 లో జాబ్ వచ్చింది. సో 3 to 4 years గ్యాప్ ఉండేది. ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా అచ్చా వీ విల్ గివ్ యూ ద కోర్స్ బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద జాబ్ అనే చెప్పేవారు. ఓకే. సో ఇక్కడ మాత్రం జాబ్ గ్యారంటీ అని చెప్పి ఇక్కడ అంటే నేను రావడమే చూసాను 100% జాబ్ గ్యారంటీ అని చెప్పి. అంటే అందులో కూడా ఒక చిన్న లూప్ హోల్ ఉందండి. ఇక్కడ కూడా వీళ్ళు యూస్ చేస్తున్నారు 100% జాబ్ గ్యారంటీ అంటారు కానీ ఓన్లీ వెన్ వీ ట్రస్ట్ దెమ్ వీ షుడ్ ట్రస్ట్ దేర్ ప్రాసెస్ అండ్ వీ షుడ్ ఆల్సో గివ్ అవర్ బెస్ట్. స్టూడెంట్ గా మన ఎఫర్ట్స్ అంతా మనం ఉంటేనే ఉన్నప్పుడు కదా. మాత్రమే ఇక జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎలా మరి So- మీకు ట్రైనింగ్ అంతా ఎలా గడిచింది? మాకు అప్పుడు 9 to 9 ఉండేదండి. ఓకే. సో ఇక్కడ 9 to 9 9 to 9 ఉండేది. ఓకే. సో మార్నింగ్ 9 o'clock కి క్లాస్ షెడ్యూల్ చేస్తారు. హా. సో 3 o'clock కి 3 సెషన్స్ అయిపోతాయి అండ్ 4 o'clock కి మనకి ల్యాబ్ సెషన్ ఒకటి ఉంటుంది. సో వీ కెన్ ప్రాక్టీస్ అవర్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఓకే. సో అలాగే మన గైడెన్స్ కూడా బాగుండేది. కానీ బేసికలీ లాజిక్స్ అనేది ఇంపార్టెంట్ గా చూస్తున్నారు ఎక్కడికి పోయినా. సో వెన్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ అవర్ లాజిక్స్. ఏం నేర్చుకున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ నేను .NET ఫుల్ స్టాక్ తీసుకున్నాను. సో మాకు అప్పుడు కిరణ్ సార్ అండ్ కన్నబాబు సార్ లాజిక్స్ ఇచ్చేవాళ్ళు. లాజిక్స్ నేర్చుకున్నారు. లాజిక్స్ నాకు జాబ్ కూడా బేసికలీ లాజిక్స్ మీద వచ్చేది. సో దాని వల్ల వచ్చిన జాబ్స్. ఓకే. ఇప్పుడు ఎక్కడ మీరు జాబ్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ నేను విన్ ఐటీలో చేస్తున్నాను. విన్ Okay. ఇన్ఫర్మేషన్ మీ టెక్నాలజీ. ప్యాకేజ్ ఎంత తెలుసుకోవచ్చా? నేను జాయిన్ అప్పుడు 3.5 అండి. 3. సూపర్. సో ఇప్పుడు హోపింగ్ ద బెస్ట్. ఓకే, హోపింగ్ ద బెస్ట్. Almost ఎన్ని 1 మంత్స్ year. అవుతుంది మీరు జాయిన్ అయ్యి? 9 months అయింది. 9 months అయింది. 9 months. ఓకే. సో ఇక్కడ నేర్చుకోవడం, ఈ నేర్చుకున్న విధానం ఎంతవరకు మీకు హెల్ప్ అయింది జాబ్ లో? నేర్చుకున్న విధానం అయితే చాలా వరకు యూజ్ అయిందండి. నేర్చుకున్న దానికన్నా నేర్చుకున్న విధానం బాగా నచ్చింది. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఒక జాబ్ సంపాదించారు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంది కాబట్టి. ఇక్కడికి వచ్చే ముందు 100% జాబ్ అనేది పక్కన పెట్టేసి వీళ్ళు చెప్తున్నది ఫస్ట్ ఫాలో అయితే జాబ్ ఈజీగా వస్తుందండి. అంతేనా? అదొకటి ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది అనుకుంటారు వన్స్ ఫీజు కట్టేస్తే మనకి జాబ్ వచ్చేస్తుంది, వాళ్ళు జాబ్ తీస్తామన్నారు కదా, ఖచ్చితంగా జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా కాదండి. ఓన్లీ వెన్ మనం ఇక్కడ వాళ్ళు చెప్తున్న లాజిక్స్ కానీ, వాళ్ళు చెప్తున్న క్లాసెస్ కానీ, వాళ్ళు చెప్తున్న సబ్జెక్ట్ కానీ నీట్ గా నేర్చుకొని దాన్ని ఈజీగా ప్రాక్టీస్ చేసి ఎప్పటికప్పుడు మీరు అవుట్పుట్ చూపించగలిగితే వాళ్ళు జాబ్ గ్యారంటీ చెప్పగలుగుతారు. Okay. సత్య టెక్నాలజీలో ప్లస్ పాయింట్ ఏంటో చెప్తారా ఒక మాట? ఇంటర్వ్యూస్ బాగా జరుగుతాయండి. ఓకే. కంపెనీస్ ఇక్కడికి బాగా వస్తాయి. బాగా వస్తాయి బాగా కాబట్టి అంత నమ్ముతున్నారు అనమాట అన్ని MNCs రావడానికి. నాకు మెయిన్ రీజన్ ఆప్షన్స్ ఏంటి? వచ్చాయి బాగానే. అవునా? మీకు ఎన్ని ఆప్షన్స్ వచ్చాయి? నాకు 3 jobs వచ్చాయి ఇక్కడ. 3 jobs వచ్చాయి. ఓకే ఓకే. సో అందులో So నాకు బెస్ట్ అందులో మీరు the నాకు best. బెస్ట్ అనిపించింది తీసుకున్నాను. అచ్చా, ఓకే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒక మాటలో చెప్పేశారు శేషాద్రి గారు. రైట్ అండి, థ్యాంక్ యూ Thank సో you. మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో విన్నారు కదా, ఒక మాటలో చెప్పేశారు. ఒక మంచి ప్యాకేజ్ తను ఇప్పుడు సెటిల్ అయ్యారు. వచ్చే వాళ్ళకి కూడా తను అదే చెప్తున్నారు. ఫస్ట్ నమ్మండి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ది బెస్ట్. చాలా వరకు కంపెనీస్ కూడా ఇక్కడికి వస్తే అదే ప్లస్ పాయింట్ అంటున్నారు. కేవలం శేషాద్రి గారే కాదండి, ఇంకా చాలా మంది ఇలా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని ఎంప్లాయీ గా మంచి ప్యాకేజ్ తో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇక్కడ వెళ్ళి మాట్లాడదామా, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందామా? చలో. ఎస్, చలో వెళ్దాం. హలో, అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారండి. ఎందుకు అని అంటే వీళ్ళందరూ కూడా జాబ్ సంపాదించిన వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్నారు. ఓకే, జాబ్ రావాలి కదా, దానికోసమే కదా వచ్చింది అని చెప్పి చాలా మందికి ఆలోచన ఉంటుంది. సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చోబెట్టారేంటి జాబ్కి వెళ్లకుండా అనుకుంటున్నారు కదా. సత్య టెక్నాలజీస్లో ఇంత మంచి గుడ్ న్యూస్ కదా ఇది. అందుకే ఇంకొంతమందికి ఇన్స్పైరింగ్గా ఉండడానికి వీళ్ళకి ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమన్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్స్ మనతో పాటు షేర్ చేసుకుంటారు. హాయ్ అండి, మీ పేరు? యామిని. యామిని, ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు? ఎక్కడ జాబ్ వచ్చింది? నేను బ్లాక్ లేక్ టెక్నాలజీస్ జాబ్ చేస్తున్నాను మేడం. మీ ప్యాకేజ్ ఎంత ఇప్పుడు? 4 lakh ప్యాకేజ్. సూపర్.
దీనంతటికి కారణం సత్య టెక్నాలజీ ఆబ్వియస్లీ. yes, ఎలా I- వచ్చారు మీరు? ఏ ట్రైనింగ్ తీసుకున్నారు ఇక్కడ, ఏ కోర్స్? ఫస్ట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో నా పాస్ అవుట్ అయిన తర్వాత అందరూ ఎలా తీసుకుంటున్నారంటే మా ఫేక్ పెట్టి అలా జాబ్స్ వచ్చేస్తున్నాయి. నేను చూశాను కానీ నాకు అలా చేయాలనిపించాను. నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు, నువ్వు కూడా రాయామిని అలా చేయమని. అలా చేయండి, నేను సపోర్ట్ చేస్తాను అని. మా సార్స్ కూడా ఏంటి నీకు ఒక్కదానికి ప్లేస్ అవ్వట్లేదు, అందరూ ప్లేస్ అవుతున్నారు అని చెప్పారు. లాస్ట్కి మా ఫాదర్ డెసిషన్ తీసుకొని ఇలా ట్రైనింగ్ తీసుకోమని ఇక్కడికి వచ్చాము. ఓకే, మీరు ఎప్పుడు పాస్ అవుట్? మేము 2022 పాస్ అవుట్. 22. ఎన్ని రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? నేను 5 monthsగా ట్రైనింగ్ ఏ తీసుకున్నాను. కోర్స్ నేర్చుకున్నారు? .NET టెక్నాలజీస్. ఓకే, ఎలా ఉంది ఇక్కడ బోధన? బాగానే ఉంటుంది. మా ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. Okay. సార్ మనం పిలిచి మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది మీ ఫ్లో మీరు ఎలా చేశారు మీరు చెప్పండి, మీకు ఇలా లాజిక్ మీకు అవుట్పుట్ ఇలా ఎలా వచ్చింది, ఇవన్నీ మమ్మల్ని డీటెయిల్గా అడిగేవాళ్ళు. ఇంకా ఇవి బాగా చదువుతున్నామని తెలుసుకుని వాళ్ళు మాకు మోక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఓకే, ఇంకా దాంతో మేము ఇంకా టెక్నికల్ ఇంకా బాగా అంటే ఏవి అడిగినా సరే ఇది కాదు ఇది అవును అని చెప్పేలాగా చాలా ఫాస్ట్గా 100% ఇచ్చేలాగా మా బెస్ట్ మేము చూపించాము ఇక్కడ. ఇంకా అలా ఎన్ని కంపెనీస్ కి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? నేను ఒకటేనా? నేను 4 companies అటెండ్ అయ్యాను. ఫస్ట్ కంపెనీ వాళ్ళు టెక్నికల్ గుడ్ ఉన్నాము కానీ మీరు కమ్యూనికేషన్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి అని రిజెక్ట్ చేశారు లాస్ట్ రౌండ్లో. ఇంకా తర్వాత ఇక్కడ టూ డ్రైవ్స్ ఇలా అటెండ్ అయ్యాం. నెక్స్ట్ నాకు నౌకరీ నుంచి ఒక కాల్ వచ్చింది, ఓకే. సో దాన్ని నేను మూవ్ అయినా. ట్రైనింగ్ కంప్లీట్ అయిన ఎన్ని మంత్స్ కి మీకు జాబ్ వచ్చింది? 4 months కంప్లీట్ అయింది. 5th Okay. month ఇప్పుడు కంప్లీటెడ్. ఓకే, ఎస్. కంగ్రాచులేషన్స్ Thank అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు? ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి, ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలని థింక్ చేయాలి ఎప్పుడు. ఇంకంతే. ఇప్పుడు మనం ప్రెసెంట్ కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాలన్నా నాలెడ్జ్ మీకు 6 months ట్రైనింగ్ తీసుకున్నా మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. Yeah. సో మనం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనే థింకింగ్లో ఉంటే బెటర్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. సో విన్నారు కదా, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. హాయ్ అండి, పేరు? My name is Aisam. ఓకే, విచ్ కోర్స్ యూ లెర్న్ హియర్? I learned .NET from Satya Technology. నౌ యు ఆర్ వర్కింగ్ ఇట్? And now I am working Discharge Solution as a technical consultant. టెక్నికల్ కన్సల్టెంట్స్. Consultants. ఓకే, యువర్ సాలరీ? Salary is 3 lakh package I got from here. ఓకే, 3 lakhs. ఓ మై గాడ్, సంవత్సరానికి 3 లక్షలు. కంగ్రాచులేషన్స్ అండి. యా, అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే తెలుస్తుంది నిజంగా ఎంతమందికి వచ్చిందా, ఎక్కడ జాబ్ చేస్తారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంది కాబట్టి. సో అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, హాయ్ అండి, మీ పేరు? పవన్ కళ్యాణ్ అండి. ఓకే, ఇక్కడ సత్య టెక్నాలజీలో మీరు ఏ కోర్స్ నేర్చుకున్నారు? నేను ఫుల్ స్టాక్ జావా నేర్చుకున్నాను. 6 months ట్రైనింగ్. 6 months 6 months 3 months మామూలుగా కోచింగ్ మొత్తం మంచిగా చెప్తారు. 3 months తర్వాత నుంచి మనకి అనలిటికల్ స్కిల్స్ అవి ఉంటాయి కదా, ఓకే ఓకే, అవి తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ అవి ఇంకా ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తారు మంచిగా. ఈ లోపు మనం ఇంకా మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అలా మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? నేను 4 interviews అటెండ్ అయ్యాను. ఓకే, 4లో బెటర్ చూసుకుంటూ ఓ మీకే ఆప్షన్ ఉండిందా? అంటే అటెండ్ అవుతాము, బట్ కొంతమంది రిజెక్ట్ ఇస్తారు, కొన్ని మనం బెటర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు మీరు జాబ్? ఇప్పుడు ఐడియా ల్యాబ్స్లో చేస్తున్నాను, Okay. హైటెక్ సిటీ. మీకు ప్రయాణం ఎంత సాలరీ? ఇప్పుడు రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది, 5 LPA. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. యా, ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి. హాయ్, మీ పేరు? పురంధర్ పురంధర్ గారు, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు? ప్రజెంట్ కోడ్ ప్రిజమ్ టెక్నాలజీస్లో జాబ్ చేస్తున్నాను. యువర్ సాలరీ? 3.5. 3.5. కంగ్రాచులేషన్స్. ఓకే, మీరు సత్య టెక్నాలజీలో ఏ కోర్స్ నేర్చుకున్నారు? నేను జావా ఫుల్ స్టాక్ తీసుకున్నాను. అందరూ ట్రైన్ అయ్యాను 5 months. 6th month నాకు జాబ్ ఆఫర్ వచ్చింది ఓకే, UI టెక్నాలజీస్ మీద. వెంటనే వచ్చిందా, మీరు వెయిట్ చేయాల్సి వచ్చిందా ఇంటర్వ్యూ? వెయిట్ చేసాను. దానికి ముందు 2-3 కంపెనీస్కి ఎగ్జామ్ రాశాను, రివ్యూస్కి వెళ్ళాను. తర్వాత సో తెలిసింది మీకు ఎలా అటెండ్ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, రైట్? ఏ విధంగా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. UI టెక్నాలజీస్ లో React JS మీద నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. రైట్, కంగ్రాచులేషన్స్. Thank you. హాయ్, Hello ma'am, యువర్ నేమ్? my name is Shubham Kuhad ma'am. ఓకే, యువర్ ఫ్రమ్? I'm from Maharashtra ma'am, Maharashtra Nagpur. ఓకే, నౌ యు ఆర్ వర్కింగ్ ఎట్? I'm working at Tekra System Private Limited. ఓకే, యువర్ సాలరీ per annum? 2.8 lakh ma'am. Okay, congratulations. Thank you, ma'am. Which course you learned here? Satya full .NET full stack ma'am. Okay, fine. Thank you. Thank you ma'am. హలో, మీ పేరు? సాయిరామ్ మేడం. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? టెక్రా మేడం. టెక్రా. ఓకే, ఎంత మీ సాలరీ? 2.8 మేడం. 2.8. ఇక్కడ మీరు సత్య టెక్నాలజీలో ఏ కోర్స్ నేర్చుకున్నారు? .NET కోర్స్ నేర్చుకున్నాం. 5 months అవుతుంది. 4 months ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 1 month
వాళ్ళే ప్రిపేర్ చేస్తారు మొత్తం. ఓకే, అంటే ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలని చెప్పా. ఓకే, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ చేస్తారు. ఒక 4 ఇంటర్వ్యూస్కి వెళ్ళాం మేడం, 4th ఇంటర్వ్యూ వచ్చేస్తుంది. సో ఆ ట్రైనింగ్ టైంలో మీకు బాగా ఎస్ ఇక్కడ బాగుంది, బాగా నేర్పిస్తున్నారని అనిపించిన పాయింట్ ఏంటి సత్య టెక్నాలజీస్? అంటే లాజిక్స్ బయట వాళ్ళకన్నా, బయట ఇన్స్టిట్యూట్స్ కన్నా ఇక్కడ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది మేడం. మీరు ముందు వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళున్నారా? అంటే మేము వెళ్తాం కదా మేడం ఇంటర్వ్యూ దగ్గర, అక్కడ చూస్తాం. వాళ్ళు కొంచెం లాజిక్స్లో వెనుకుంటారు, కొద్దిగా సత్య వాళ్ళు ఏంటంటే కొద్దిగా ముందు ఉంటారు లాజిక్స్. ఫ్యాకల్టీ అంత బాగా నేర్పిస్తారా? సార్ వెంకటరెడ్డి సార్ మంచిగా చెప్తారు. ఓకే, రైట్, కంగ్రాచులేషన్స్. ఫైన్. మీ పేరు? తరుణ్. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? టెక్రాలో జాబ్ చేస్తారు. ఓకే, మీరు ఇద్దరు ఒక్క దగ్గరేనా వర్క్ చేసేది? ఓకే, మీ శాలరీ? 2.8. ఓకే, కంగ్రాచులేషన్స్. మీరు ఏం కోర్స్ నేర్చుకున్నారండి? ఫస్ట్ పైథాన్ నేర్చుకున్నాను, తర్వాత అది కొంచెం అర్థం కాలేదు, తర్వాత .NET టెక్నాలజీస్ మీద తీసుకున్నాను, వచ్చింది. 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, 4th దానికి వచ్చింది. ఓకే, మీరు అనుకున్నట్టుగా ఉందా మీ ఫ్యూచర్? ఇదేనా మీరు ప్లాన్ చేసుకున్నారు ఇట్లా? అవును మేడం. హ్యాపీనా ఇప్పుడు? ఎస్, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? రామకృష్ణ. ఓకే, ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? జస్ట్ ఐటీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది మీరు జాబ్లో జాయిన్ అయ్యి? 2 months అవుతుంది. 2 months అయింది. ట్రైనింగ్ ఎన్ని రోజులు తీసుకున్నారు సత్యాలో? 5 months తీసుకున్నాను. 5 months. ఓకే, ఎలా అటెండ్ అయ్యారు? అంటే వాళ్ళు లాజికల్ బేస్ మీద క్వశ్చన్ ఇంటర్వ్యూ జరిగింది. మీరు నేర్చుకున్న కోర్సు? .NET. ఓకే, లాజికల్ పరంగా ఇంటర్వ్యూస్, ప్రతి ఇంటర్వ్యూ లాజికల్ పరంగానే ఉంటుంది. ఇక్కడ లాజిక్స్ బాగానే ఉంటాయి. ఇక్కడ సత్యాలో నచ్చింది అంటే డౌట్ క్లారిఫికేషన్. మనం నేర్చుకుంటాం కానీ డౌట్స్ రావాలా. డౌట్స్ వస్తే మనం ఎంతవరకు గెయిన్ చేసామో అనేది బేస్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని క్లారిఫై చేసే వాళ్ళు ఉండాలి. ఆ క్లారిఫై చేయడంలో సత్య బాగా ఉంది అని అది నా ఒపీనియన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? శృతి. ఎక్కడ జాబ్ వచ్చింది మీకు? టెరాలాజిక్స్. ఓకే, ఎంత మీ సాలరీ ప్రయాణం? 3.5 LP. ఓకే, కంగ్రాచులేషన్స్. సత్యాలో మీరు ఏ కోర్స్ నేర్చుకున్నారు? నేను .NET నేర్చుకున్నారు. ఓకే, ట్రైనింగ్ టైం ఎలా గడిచింది, ఎలా ఉంది? విత్ ఇన్ 3 monthsలోనే నాకు జాబ్ వచ్చేసింది. 3 monthsలోనే? ఓకే, చాలా మంది అంటే 5 months ఇలా చెప్తూ ఉన్నారు. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? నేను 1-2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అంతే, వెరీ ఇంటెలిజెంట్, రైట్. అంటే రీజన్ ఏంటి అంత త్వరగా జాబ్ రావడానికి మీకు? అంటే చాలా బాగా నేర్పించారు. లైక్ తొందరగా గెయిన్ చేసుకునే నాలెడ్జ్ వచ్చింది నాకు ఇక్కడ. అండ్ చాలా చెప్పారు నాకు. ఇంటర్వ్యూస్లో కూడా చాలా యూస్ఫుల్ అయింది. లైక్ MVC, SQL సర్వర్ చాలా మంచిగా చెప్పారు సర్స్ కూడా, అర్థమయ్యేలాగా. డౌట్స్ క్లారిఫై చాలా బాగా. మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా. ఓ సూపర్. సో మెయిన్ ఫ్యాకల్టీ ఇక్కడ ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్, మీ పేరు? రామకృష్ణ. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఓకే, సత్యాలో ఏ కోర్స్ నేర్చుకున్నారు మీరు? .NET నేర్చుకున్నాను. .NET ఎలా ఉంది? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు చాలా మంది డౌట్తో వస్తూ ఉన్నారు, నిజంగా 3 monthsలో వస్తుందా రాదా ఏంటి అని చెప్పి. వాళ్ళకి ఏం చెప్తారు? ఆ డౌట్ వచ్చే వాళ్ళకి, నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్, నేనేమే CSE అట్లా కాదు, నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. వచ్చి ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్ చూసాను, ఏది బెస్ట్ అని అంటే చాలా మంది రిఫర్ చేసింది సత్య, నాకు రిఫర్ చేశారు. సో నేను ఇక్కడికి వచ్చి సత్యాలో జాయిన్ అయ్యి .NET నేర్చుకున్నాను, ఫుల్ స్టాక్ .NET నేర్చుకున్నాను. అండ్ MVC, .NETలో MVC కానీ ఆ ఫ్రేమ్వర్క్ అవన్నీ కూడా చాలా బాగా ఫ్యాకల్టీ బాగా చెప్పారు. యాక్చువల్లీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే 1-to-1 ఇంటరాక్షన్ ఉంది. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే 1-to-1 ఇంటరాక్షన్ పెట్టి చెప్తారు అనమాట. మనకి చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడికి వచ్చిన ఒక 4 monthsలోనే జాబ్లోకి ఎంటర్ అయ్యాను. రైట్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. మీ పేరు? తిరుపతి రెడ్డి గారు. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? స్వయం ఇన్ఫోలాజిక్. ఓకే, సత్యాలో ఏ కోర్స్ నేర్చుకున్నారు మీరు? జావా ఫుల్ స్టాక్. ఓకే, ఇక్కడ ఎలా ఉంది మీకు ట్రైనింగ్ టైం? చాలా బాగుంది మేడం. బయట ఏంటంటే మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామనేది కాకుండా మీరు లాజికల్గా ఎక్కువ బిహేవ్ చేయగలుగుతున్నారు, లాజికల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది బయట. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళడానికి స్టెప్ మాత్రమే జావా, పైథాన్. మీరు అందులో లాజికల్గా స్ట్రాంగ్గా ఉంటే ఏ కోర్స్ అయినా కానీ బయట, మళ్ళీ మీరు ఇక్కడ జావా తీసుకున్నా బయట మీరు ఏఐ కానీ, మళ్ళీ మీరు యాంగ్లర్ కానీ దేంతో కానీ లాజికల్గా స్ట్రాంగ్ ఉంటే బయట దేంతోనైనా మూవ్ అవ్వచ్చు. అది ఫస్ట్ ఇప్పుడు కంపెనీలో చూసేది ఆ స్ట్రాంగ్నెస్ చూస్తున్నారు. అది ఇక్కడ చాలా బాగుంటుంది. ల్యాబ్ సెక్షన్స్ అని, ఆ లాజిక్ బిల్డ్నెస్ కోసం ఇక్కడ ల్యాబ్నెస్ అని చాలా బాగా పెట్టారు. ఆ లాజిక్ బిల్డ్నెస్ ఇక్కడ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? రాజేష్ గారు. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? నేను స్వయం ఇన్ఫోలాజిక్లో జాబ్ చేస్తున్నాను. ఎన్ని రోజులు అవుతుంది మీరు జాబ్లో చేరబట్టి? 1 month అవుతుంది మేడం. 1 month అయిందా? సత్య ఇన్స్టిట్యూట్లో ఒక 4 months ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత 1 or 2 ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేశాను. తర్వాత ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూ సెకండ్ రౌండ్స్ దాకా వెళ్తుంది, తర్వాత రిజెక్ట్ చేస్తున్నారు. ఏంటని ఆలోచిస్తే నా వీక్నెసెస్ అవన్నీ నేను గ్యాదర్ చేసుకొని
ఏం అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని నేను నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేయగలను. అట్లా స్వయం ఇన్ఫోలాజిక్లో నేను ప్లేస్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు మరి ఇంటర్వ్యూలో మీరు ఫేస్ చేసినవి అవన్నీ మళ్ళీ వచ్చి మీరు ఫ్యాకల్టీతో డిస్కస్ చేస్తారా? ఫ్యాకల్టీతో డిస్కస్ చేస్తాను, ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాను. అట్లా డిస్కస్ చేస్తేనే మనకి గుర్తుంటుంది. సో అలా నెగటివ్ ఏంటో తెలుస్తుంది, నెగిటివిటీ ఏంటో తెలుస్తుంది అంతా. సో వాళ్ళు మొత్తానికి అటెండ్ అవ్వగలిగారు. అట్లా అటెండ్ అయితేనే నాకు అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాపర్గా అటెంప్ట్ చేయగలిగాను నేను. రైట్ అండి, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? రాజశేఖర్. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఇన్సెప్టివ్స్ ఐఎమ్ ఇన్ఫోలాజీ. ఓకే, ఎప్పుడు జాబ్ వచ్చింది మీకు? 1 month బ్యాక్. 1 month అయింది. ఓకే, సత్యంలో ఎప్పుడు మీరు నేర్చుకున్నారు? సత్య టెక్నాలజీస్లో ఏ కోర్సు, మీరు ఎప్పుడు వచ్చారు, ఎన్ని నెలలు నేర్చుకున్నారు? మెయిన్గా నేను వచ్చేసి 5 months నేర్చుకున్నాను. 5 months. నేను ఒక 10 interviews అటెండ్ అయ్యాను. 10 అటెండ్ అయ్యారా? ఓకే, 10 interviews అటెండ్ అయ్యాను. ఆ 9 ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది తెలిసిందా మీకు? తెలిసింది. ఏంటంటే మెయిన్గా మనం సాఫ్ట్ స్కిల్స్ అనేది కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్నది, ప్లస్ ఇంకోటి లాజిక్స్లో కొంచెం వీక్నెస్ ఉండదు. తర్వాత అక్కడ ఏమేమి లాజిక్స్ అడిగారో వాటిని ఇక్కడికి వచ్చేసి ఫ్యాకల్టీతో డిస్కస్ చేశాను, మరియు ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేశాను. దాని తర్వాత నేను మళ్ళీ 10th ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అంటే మీకు ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి సత్య ఎంతవరకు తోడ్పడింది అని అంటే మెయిన్గా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు సత్య టెక్నాలజీస్ 100% జాబ్ అనేసి నేను బ్లైండ్గా వచ్చేసాను. కానీ ఇక్కడ వచ్చాక ఏంటంటే మనం ఎంత ఎఫర్ట్ పెడతామో వాళ్ళు మన ఎఫర్ట్ని క్యాచ్ చేసుకొని మనకు ఎంత ఇవ్వగలుగుతున్నారో అనేది నేను నమ్మిన తర్వాత లాస్ట్ జాబ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది. రైట్ అండి, థ్యాంక్ యూ. సో 100% జాబ్ గ్యారెంటీ. రైట్, యా. Your name? Yeah, this is Sri. Actually, my career is totally different compared to computer science. Oh, actually, computer science, okay. Yeah, I mean, I have from mechanical background. Okay. Last year around February, I joined here. And you are from? Vikarabad. So within 4 months, I got the job in the Emporia Soft Private Limited, which is in Panjagutta. So with the 3.6 package, and now present my package is 4.5. Oh, so really because of job guarantee I joined here. So actually I have the 2 years experience in mechanical background. 2 years. Yeah. Okay. So I learned the Java here and I got the job. And compared to mechanical background, with a good salary I am getting now. Yes. So really I am happy with the Satya Institute. Right. Thank you so much. హాయ్ అండి, మీ పేరు? ఏ కోర్స్ నేర్చుకున్నారు సత్య టెక్నాలజీస్లో? .NET నేర్చుకున్నారు. ఓకే, ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది మీరు జాబ్ చేయబట్టి? మేము 4 months అవుతుంది. 4 months నుంచి జాబ్ చేస్తున్నారు. ఎన్ని నెలలు మీ కోర్స్? 6 months. 6 months. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? నేను 5-6 అటెండ్. 5-6 అటెండ్ అయ్యారు. ఓకే, అంటే మెయిన్ ఏంటి ఇక్కడ ప్లస్ పాయింట్ సత్య టెక్నాలజీస్లో? అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు ఏమని సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా లో ఉండేది మ్యామ్. ఇలా 3 months అయిపోయినాక కోచింగ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా ఇంటర్వ్యూ అటెండ్ ఎలా కావాలనేది చాలా చెప్పాను మ్యామ్, ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కోచింగ్ ద్వారా కూడా నాకు చాలా ఏమైనా డౌట్స్ ఉన్నాయో క్లారిఫై చేశాను. సబ్జెక్ట్ అంతా వస్తుందని కొన్నిసార్లు మాట్లాడడానికి భయపడతాం, సో అది పోగొట్టుకుని ఇంటర్వ్యూ అటెండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అండి. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జ్యోతి. జ్యోతి గారు, ఏ కోర్స్ నేర్చుకున్నారు మీరు? జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను. జావా ఫుల్ స్టాక్. ఓకే, ఎలా ఉండింది ఈ కోర్స్? ఆ ట్రైనింగ్ పీరియడ్ సత్యాలో? ట్రైనింగ్ పీరియడ్ ఇట్స్ అరౌండ్ like 6 months ఉంటుంది. ద ఓన్లీ థింగ్ దే విల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లాజిక్స్ అండ్ ద సబ్జెక్ట్. ఓన్లీ స్టూడెంట్స్ వైపు నుంచి మనం ఏం ఎఫెక్ట్ పెట్టాలంటే ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫ్ స్టడీస్ మీద ప్రోగ్రామ్ అనేది మనం ఫోకస్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆర్ట్స్. అంతే. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. జాబ్ ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తాను. డెఫినెట్గా వస్తుంది. కంగ్రాచులేషన్స్ ముందే చెప్తా. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. హాయ్, పేరు? హేమంత్. హేమంత్ గారు, ఏం కోర్స్ నేర్చుకున్నారండి సత్యాలో? ఓకే, ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఓకే, ఎన్ని నెలలు అవుతుంది? నేను 2 months నుంచి. 2 months అయిందా? ఓకే, మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా? ఓకే, అచీవ్ అయ్యారనమాట మొత్తానికి. సో ఎలా అనిపిస్తుంది, ఏమని చెప్తారు ఇప్పుడు వచ్చే వాళ్ళకి? నేను కంప్లీట్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్, మెకానికల్ ఇంజనీర్. నేను నాకేంటంటే ఫస్ట్ నుంచి ఐటీ సైడ్ వెళ్ళాలని ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఆఫ్టర్ కమింగ్ హైదరాబాద్ ఏం నేర్చుకోవాలనేది రీసెర్చ్ చేస్తే మాకు రిలేటివ్స్ జావా నేర్చుకోమని చెప్పారు, ఐటీ సైడ్ ఉన్నవాళ్ళు. సో నేను జావా ఎక్కడ నేర్చుకుందాం అనుకుంటే సరే సత్య సజెస్ట్ చేశారు కొంతమంది. సరే అని డెమో అటెండ్ అయ్యాను, నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి. అంటే డే వేస్ట్ అవ్వదు.
అంటే బయట కంపేర్ చేసుకుంటే 2 hours 3 hours క్లాసెస్, బట్ ఇక్కడ ఏంటంటే ఫుల్ డే క్లాసెస్ ఉన్నాయి. సో ఏదైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ బాగుంటుంది. అందుకోసం నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 4 months 3 months అన్నారు, 4.5 months పెట్టింది నాకు సో మొత్తానికి జాబ్ సంపాదించారు. రైట్, కంగ్రాట్స్ అండి. హాయ్, మీ పేరు? శివ. ఏం నేర్చుకున్నారు సత్య టెక్నాలజీస్? .NET ఫుల్ స్టాక్ నేర్చుకున్నారు. ఓకే, ఎక్కడ జాబ్ చేస్తున్నారు? వినైటీ. ఓకే, ఎంత ప్యాకేజ్? కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు వచ్చే వాళ్ళకంటే మీరు కూడా 100% జాబ్ గ్యారంటీ అని చూసే వచ్చారా? అంతేనా? అనిపించిందా మరి 3 monthsలో వచ్చేస్తుంది ఇలా నేర్చుకున్నప్పుడు? అనుకున్నా యాక్చువల్, బట్ 3 and 4 months పట్టింది. అండ్ ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేసే డైలీ కానీ పేపర్స్ కానీ మాక్ ఇంటర్వ్యూస్ కానీ వీక్లీ గ్రాండ్ టెస్ట్స్ కానీ అలా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఎక్కడ మైనసెస్ ఉన్నాయి రెక్టిఫై చేసుకుంటూ అలా సక్సెస్ అయ్యాను. రైట్, కంగ్రాచులేషన్స్. సో అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఒక స్టూడెంట్ సక్సెస్ అయ్యారంటే దానికి కారణం ఖచ్చితంగా టీచరే. నా వెనకాల ఉన్నారు కదా ఫ్యాకల్టీ. సత్య ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకించి చెప్పుకోవాలి, ఫ్యాకల్టీ గురించి అందరూ మాట్లాడతారు. మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టాలనుకున్నా మాకు వెంటనే డౌట్ వచ్చినా వెళ్ళి కంఫర్ట్గా మా డౌట్ మేము ఎక్స్ప్రెస్ చేయగలగాలి, అవి క్లియర్ అవ్వాలి. అప్పుడే మేము మా డౌట్ క్లియర్ అయిన తర్వాతనే కదా మేము ఇంకా నేర్చుకోవాలనే తపన మాలో ఉంటుంది, ఒక మంచి పొజిషన్కి వెళ్తామని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చెప్పారు. మెయిన్ వీళ్ళ సక్సెస్కి కారణం ఎవరు అంటే సత్య ఫ్యాకల్టీ అనే చెప్పుకోవాలండి. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది టెక్నికల్, నాన్ టెక్నికల్, ఇలా అన్ని రకాలుగా ఉన్నారు, వేరే వేరే స్టేట్స్కి సంబంధించి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కామన్ లాంగ్వేజ్ ఏదైతే అర్థమవుతుందో అందులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము, ఏం డౌట్స్ వచ్చినా సరే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు ఇవాళ రోజున ఈ పొజిషన్లో ఉన్నాము. మేమే కాదు, మాలాగా జాబ్ సంపాదించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మేబీ వాళ్ళందరూ వివిధ ప్లేసెస్లో సెటిల్ అయి ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. ఇలా కొంతమందికి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఇవాళ, ఒక చిన్న గ్యాదరింగ్ అనమాట. సో అందుకు మరొకసారి సుమన్ టీవీ తరపు నుంచి వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఫ్యాకల్టీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, ఇంత మంచి స్టూడెంట్స్ని ఎంప్లాయీస్గా తయారు చేసినందుకు. సో ఇంకా మీరు కూడా ఇలా ఎంప్లాయీగా ఎదగాలి. చాలా వరకు ఛాన్సెస్ కోసం మేము చూస్తున్నాము, ఎన్నో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం కానీ మాకు ఒక రిజల్ట్ ఉండట్లేదు అనుకుంటున్నారా? వెంటనే మీరు వచ్చేసేయండి సత్య టెక్నాలజీస్కి. ఒక మంచి జాబ్ని మీరు సంపాదించవచ్చు. డెడికేటెడ్ స్టూడెంట్ అయితే కనుక జాబ్ మీ సొంతం అవుతుంది. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.